బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఇది గుడ్ న్యూస్. ఆగస్టు 15వ తారీఖు నుంచి మీరు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. గత ఎన్నికల్లో టీడీపీ హామీ ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతోంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒక ప్రకటన రూపంలో విడుదల చేశారు. ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేశారు మంత్రి అనగాని. క్యాబినెట్ నడుస్తూ ఉండగానే చర్చ జరగకుండానే ఫ్రీ బస్ పై మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన విడుదల చేశారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉండి రవాణా శాఖకు సంబంధించిన కీలక అంశాలపై ప్రకటన చేయడంతో దీనిపై తీవ్ర చర్చ కూడా జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే పోస్ట్ను కూడా డిలీట్ చేశారు సత్యప్రసాద్. అయితే క్యాబినెట్లో దీని గురించి చర్చ జరుగుతోంది, నిర్ణయం వెలువడబోతోంది అనే చర్చ బయట కూడా జరుగుతుంది. అందుకే అనగాని ఈ విధంగా ఫేస్బుక్లో ప్రకటన చేశారు అనే విషయం, అంటే ప్రభుత్వం ఇంకా వెల్లడించకుండానే అనగాని ఈ విషయాన్ని ప్రజలకు తెలియచేయాలి అనే ఆనందంతో, ఉత్సుకతతో ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరికొద్దిసేపట్లో ఉచిత బస్సుకు సంబంధించి ప్రకటన విడుదల కాబోతోంది అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. తెలంగాణలో మహిళలందరూ బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళలు కూడా ఎలక్షన్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకునే దిశగా చంద్రబాబు ప్రభుత్వం వెళుతోంది. మరికొద్దిసేపట్లో దీని గురించి ఒక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, అనగాని చేసిన ప్రకటనను ఏ విధంగా చూడాలి? ఎందుకు ఆయన ప్రకటన చేశారు, మళ్ళీ ఎందుకు డిలీట్ చేశారు? నిజంగానే మరికొద్దిసేపట్లో గుడ్ న్యూస్ రాబోతుంది ఆంధ్రప్రదేశ్ మహిళలకు? అది మరి కాసేపట్లో తేలే అవకాశం ఉంది రోహిత్. ఎందుకంటే మంత్రి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఎక్స్లో ఆగస్టు 15 నుంచి మహిళకి ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఆయన ఒక పోస్ట్ పెట్టారు. పోస్ట్ పెట్టిన 2 గంటల తర్వాత క్యాబినెట్ జరుగుతున్న సమయంలో ఆ పోస్ట్ను కూడా డిలీట్ చేశారు. అయితే ఈ పోస్టు డిలీట్ ఎందుకు చేశారని దానిపైన ఇంకా కారణాలు తెలియదు. కానీ చాలామంది ఆగస్టు 15 నుంచి దాదాపుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ కాబోతుందని ఒక సంకేతాలు అయితే వస్తున్నాయి. క్యాబినెట్లో కూడా ఈ అంశం మీద చర్చ జరగడం తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల హామీలో కీలకమైనటువంటి మహిళలకి మహిళా శక్తికి సంబంధించినటువంటి 3 పథకాలలో కీలకమైనటువంటి ఉచిత బస్సు పథకానికి సంబంధించిన అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే కసరత్తులు చేస్తున్నారు. ఆ శాఖ రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా త్వరలోనే విధి విధానాలు సిద్ధం చేస్తున్నాం, కసరత్తు కూడా పూర్తి చేస్తున్నామని కూడా ప్రకటించిన నేపథ్యంలో మంత్రి అనగాని చేసిన ప్రకటన ఆగస్టు 15 నుంచి ఈ స్కీమ్ అయితే అమలు కాబోతున్న ఒక సంకేతం అయితే ఇచ్చారు. క్యాబినెట్లో కూడా దానికి అప్రూవల్ లభించినట్లే తెలుస్తుంది. మరి కాసేపట్లో క్యాబినెట్ ముగుస్తుంది కాబట్టి తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. వాస్తవంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపే మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనూ ఆంధ్రప్రదేశ్లో నెల రోజులు దాటుతున్న ఇంకా ఎందుకు అమలు చేయలేకపోయారన్న ఒక ప్రశ్న కొంతమంది, ముఖ్యంగా షర్మిల కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడిన నేపథ్యంలో త్వరగా ఈ స్కీమ్ని అమలు చేయాలి, దానికి అనుగుణంగా ఆర్థికపరమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయని దానికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ఎలా మహిళలకు ఏ విధంగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి పథకం అమలవుతుందనే అంశానికి సంబంధించి ఇప్పటికే అధ్యయనం పూర్తి చేశారు. తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి బస్సులు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ద్వారా తెలంగాణ అమలు అవుతున్నటువంటి ఉచిత మహిళా బస్సు పథకం అనేది కొంత దగ్గరగా ఉంది కాబట్టి తెలంగాణ తరహా స్కీమ్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వచ్చింది. అయితే బస్సులు పల్లె వెలుగు, అల్ట్రా వెలుగు, అదేవిధంగా ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, ఇతర బస్సులు ఎన్ని సర్వీసులు ఉంటాయి కాబట్టి అన్ని బస్సుల్లో ఇంప్లిమెంట్ సదుపాయాన్ని కల్పించాలి. లేకపోతే కొన్ని బస్సులు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, వీటి వరకే ఎక్స్ప్రెస్, వీటి వరకే మాత్రమే పరిమితి నియమించాలా. మొత్తం అన్ని బస్సుల్లో కనుక ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇస్తే కనుక ఎంత ఆర్థికంగా ఎంత భారం పడుతుందనే అంశాలన్నిటి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసిన నేపథ్యంలో దీనిపైన ఇప్పటికే పూర్తి విధి విధానాలు సిద్ధం చేస్తున్నారు. దాదాపుగా ఆగస్టు 15 రోజున ఇంకో స్కీమ్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ సంబంధించిన అంశంలో ఆగస్టు 15 నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లని తిరిగి ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అదే రోజు మహిళలకు ఉచిత బస్సు పథకానికి సంబంధించిన స్కీమ్ను కూడా ప్రారంభిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతం మంత్రి చేసినటువంటి పోస్ట్ అయితే కొంత చర్చకు దారితీస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆగస్టు
15 నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. క్యాబినెట్ అయిన తర్వాత దీని మీద ఏ విధంగా చర్చ జరిగింది అంశం మీద మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే మంత్రి పోస్ట్ పెట్టారు కాబట్టి ఆ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఇంకా అధికారికంగా ఇంప్లిమెంటేషన్ డేట్ అయితే రావాల్సి ఉంది కాబట్టి ఆగస్టు 15 టెంటేటివ్గా అనుకుంటున్నారు కాబట్టి మంత్రి ఆ విధంగా పోస్ట్ పెట్టారని తెలుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అధ్యయనం చేసేసింది కాబట్టి కొన్ని అడ్జస్ట్మెంట్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉచిత బస్సు ఇవ్వాలి, లేకపోతే జిల్లాకి పరిమితం చేయాలా, లేకపోతే ఈ అన్ని అంశాలను కూడా ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి కాబట్టి వాటి మీద కూడా పూర్తి అధ్యయనం చేసి ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది. దానికి సంబంధించి ఈరోజు క్యాబినెట్లో చర్చ జరిగింది. చర్చ తర్వాత మంత్రి దాని మీద క్లారిటీ ఇస్తారేమో చూడాలి. రోహిత్. రైట్ రాజేష్, మొత్తానికి ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొన్ని పథకాలు అందుబాటులోకి రాబోతున్నాయి. అందులో మహిళలకు ఫ్రీ బస్ ఫెసిలిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈరోజు కేబినెట్ మీటింగ్ తర్వాత దీని గురించి ఒక ప్రకటన కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో దీని గురించి మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు, ఒక ప్రకటన పెట్టారు, ఫేస్బుక్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కేబినెట్ నడుస్తూ ఉండగా చర్చ జరగకుండానే ఫ్రీ బస్ పై మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన విడుదల చేశారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉండి రవాణా శాఖకు సంబంధించిన కీలక అంశంపై ప్రకటన చేయడంతో తీవ్రమైన చర్చ జరిగింది. వెంటనే ఆయన పోస్ట్ను కూడా డిలీట్ చేశారు. కానీ దీని గురించి ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు. ఈరోజు కేబినెట్ మీటింగ్ తర్వాత దీని గురించి ప్రకటన విడుదల చేయడం తథ్యమనే కనిపిస్తుంది. అందుకే అనగాని ఈ ప్రకటన చేశారనే చర్చ మనకి వినిపిస్తోంది. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. నిజానికి రాంప్రసాద్ రెడ్డి ఈ ప్రకటన విడుదల చేయాలి, కానీ అనగాని ఈ ప్రకటన విడుదల చేయడంతో కొంత చర్చనీయాంశంగా మారింది. తర్వాత అనగాని ఆ పోస్ట్ను వెనక్కి కూడా తీసుకున్నారు. కానీ కేబినెట్ మీటింగ్ తర్వాత మహిళల ఫ్రీ బస్ పథకం అమలుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల కాబోతోంది. ఆగస్టు 15 నుంచి ఈ పథకం మహిళలకు అందుబాటులోకి రాబోతోందనే చర్చ జరుగుతుంది. చూద్దాం కేబినెట్ మీటింగ్ తర్వాత ఈ విషయంపై ఎటువంటి ప్రకటన చేస్తారు.